ఏపీ ప్రభుత్వం రాష్ట్రంలోని పలువురు ఐఏఎస్లకు బదిలీలు పోస్టింగ్లు జారీ చేసింది. ఇటీవల ట్రైనింగ్ పూర్తి చేసుకున్న నూతన ఐఏఎస్లకు పోస్టింగ్ జారీ చేసింది. వచ్చే నెల 9వ తేదీలోగా రిపోర్ట్ చేయాలని కొత్త సబ్ కలెక్టర్కు ప్రభుత్వం ఆదేశించింది. ఏపీ ప్రభుత్వం రాష్ట్రంలోని పలువురు ఐఏఎస్లకు బదిలీలు పోస్టింగ్లు జారీ చేసింది. ఇటీవల ట్రైనింగ్ పూర్తి చేసుకున్న నూతన ఐఏఎస్లకు పోస్టింగ్ జారీ చేసింది. వచ్చే నెల 9వ తేదీలోగా రిపోర్ట్ చేయాలని కొత్త సబ్ కలెక్టర్కు ప్రభుత్వం ఆదేశించింది. మరింత సమాచారం కలెక్టర్ల పోస్టింగ్ గురించి మా ప్రతినిధి కృష్ణ అందిస్తారు. కృష్ణ, గుడ్ మార్నింగ్. సంతోష్, రాష్ట్ర ప్రభుత్వంలో ఏదైతే కొత్తగా వచ్చినటువంటి నూతనంగా ట్రైనింగ్ పూర్తి చేసుకున్న ఐఏఎస్లకు అయితే ఈ రోజు పోస్టింగ్లు ఇస్తూ అయితే ప్రభుత్వం అయితే ఒక జీవో అయితే జారీ చేసింది. ఏదైతే ట్రైనింగ్ పూర్తి చేసుకున్న ఐఏఎస్ అంతా కూడా సెప్టెంబర్ 9వ తారీఖు లోపలికి వారి ఏదైతే వారికి కేటాయించినటువంటి జిల్లాల్లో వారి రిపోర్ట్ చేయాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేసింది. ప్రధానంగా చూసుకున్నట్టుగా మార్కాపురం సబ్ కలెక్టర్గా వెంకట్ త్రివినాగ్ని, అదే విధంగా పాలకొండ సబ్ కలెక్టర్ యశ్వంత్ కుమార్ రెడ్డి, నర్సీపట్నం సబ్ కలెక్టర్గా కల్పశ్రీ, పెనుగొండ సబ్ కలెక్టర్ మౌర్య భరద్వాజ్, తిరుపతి సబ్ కలెక్టర్గా రాఘవేంద్ర మీనా, ఆడేరు సబ్ కలెక్టర్గా సౌర్యమన్ పటేల్, కందుకూరు సబ్ కలెక్టర్గా తిరుమణి శ్రీ, అదేవిధంగా తెనాలి సబ్ కలెక్టర్గా సంజనా సింహ, వీరంతా కూడా అంటే దాదాపు 8 మంది నూతనంగా ట్రైనింగ్ తీసుకున్న ఐఏఎస్ అందరినీ కూడా వారి ఏదైతే జిల్లాలు కేటాయించారో ఆ ప్రాంతాల్లో వారి యొక్క రిపోర్టింగ్ చేయాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం అయితే ఆదేశాలు అయితే జారీ చేసింది. రైట్ కృష్ణ, థ్యాంక్ యూ. ఆక్రమణల కూల్చివేతలపై ప్రభుత్వానికి హైడ్రా కమిషనర్